మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థి వరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆలేరు 4వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆలేరు నియోజకవర్గ కేంద్రమైన ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతమైన ఇవాళ అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన పాలనలో ఇవాళ ఆలేరు మున్సిపల్ కేంద్రం నియోజకవర్గ కేంద్రం కూడా పూర్తి స్థాయిలో వెనుకంజలో ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ సమీకృత మార్కెట్ యార్డు కానీ కనీసం ఆ వార్డులోకి వెళ్తే ఇంటర్నల్ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ అనేక సమస్యలు ఇవాళ కుప్పలు తెప్పలుగా ఇవాళ 4వ వార్డులో ఉన్న పరిస్థితి ఉన్నది. మరి సమస్యలు పరిష్కారం కావాలి అనంటే ఈ సమస్యలను గుర్తెరిగి నిలదీసే వాళ్ళు వాటిని సాధించే వాళ్ళు గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సిపిఎం పార్టీగా చిన్ననాటి నుండి జెండా బట్టి తిరుగుతున్న అజయన్న గారి మన కుటుంబం మురిగాడి యాదగిరి గారు కానీ ఈ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన నాయకుడు. మరి ఆ కుటుంబం నుంచి జెండాను బట్టి వారసత్వంగా ప్రజల తరపున పోరాడుతున్న కుటుంబానికి అండగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పార్టీ మారుతున్న ఈ తరుణంలో చిన్ననాటి నుండే జెండాను బట్టి తిరిగిన కుటుంబాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆదరిస్తారని చెప్పి ఆ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే సిపిఎం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఆలేరు మున్సిపాలిటీలో ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్కు మద్దతునిస్తూ ఫ్రెండ్లీ కాంటెస్ట్గా 4వ వార్డులో చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ అభివృద్ధి కోసం ఈ ఆలోచన చేసి సిపిఎం పార్టీగా ఇక్కడ మద్దతు ఇచ్చినది. ఈ నియోజకవర్గ కేంద్రం మీద అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి కావాలంటే ఆ వార్డులో పనిచేసి మురిగాడి భాగ్యలక్ష్మికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. సుత్తే కొడవలి నక్షత్రం గుర్తుకే, సుత్తే కొడవలి నక్షత్రం గుర్తుకే.